ఏలియాలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే, మరొక క్వాలిటీ ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట లోబడే వ్యక్తిగా మనం చూస్తున్నాం. తగ్గింపు తత్వం కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. దేవుని మాటకు విధేయత కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయులు దేవుని మాటకు లోబడతారు. ప్రార్థన పరులు దేవుడు చెప్పిన స్థలానికి వెళ్తారు. విజ్ఞాపనకర్తలు దేవుడు ఉన్నమన్న స్థలంలో ఉంటారు. అయితే ఏలియా తగ్గింపు తత్వం కలిగిన వాడు కాబట్టి, దేన మనసు కలిగిన వాడు కాబట్టి, దేవుని మాటకు విధేయత లోబడిన వాడు కాబట్టి, దేవుడు వెళ్ళమన్నటువంటి స్థలానికి వెళ్ళిపోయాడు. చూసారా ఎంత గొప్ప భాగ్యమో, ఎంత గొప్ప అద్భుతమో చూసారా. ఏలియా దేవుడు చెప్పినటువంటి స్థలానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? కేరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోయాడు. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే ఏలియా అనుకుని ఉండొచ్చు, ఏంటి ప్రభా, ఈ నీటి వాగు దగ్గర నేను ఎలా తినగలను? నాకు ఆహారం ఏంటి? నా పరిస్థితి ఏంటి? నీళ్లు త్రాగి బ్రతకాలా ఏంటి అని చెప్పి ఏలియా తన మనసులో అనుకుని ఉండొచ్చేమో. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? నువ్వు అక్కడికి వెళ్ళు, నేను నిన్ను పోషిస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను ఏదో విధంగా నేను నీకు ఆహారము నీకు సమృద్ధిగా నేను ఇస్తానని చెప్పి ఏం చేస్తాడు తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఆ కేరీతు వాగు దగ్గరికి దేవుడు ఏలియాను పంపించేశాడు. వినండి, ఆ కేరీతు వాగు దగ్గర ఉన్నంత వరకు కూడా ఏలియాకు ఎటువంటి లోటు లేదండి. కాకుల ద్వారా చక్కనటువంటి ఆహారాన్ని పంపించాడు. కాయగూరలు కాదండి, మాంసాహారాన్ని పంపించాడు. వాస్తవంగా మాంసాహారం అంటే కాకులకి చాలా ఇష్టం. మాంసాహారం అంటే కాకులు ఎటువంటి వాటిని కూడా దగ్గరికి రానికుండా సంతృప్తిగా అవి తింటాయి. కానీ ఏలియా ఏం చేశాడు తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఆ వాగు దగ్గర ఉండమన్నాడు, అక్కడే ఉన్నాడు. కానీ కాకులు యెహోవా మాట వినడం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ లోక సంబంధమైన సృష్టి జీవరాశులు దేవుని మాట వింటున్నాయి, కానీ మానవుడు దేవుని మాట వినట్లేదు. మానవుడు దేవుని మాట వినట్లేదు, దేవుడు చెప్పిన మాటకు లోబడట్లేదు. కానీ ఆకాశ పక్షులు ఉన్నాయి దేవుని మాటలు, ఈ లోకం ఉన్నటువంటి జంతువులు దేవుని మాటలు ఉన్నాయి, కానీ మానవుడు దేవుని మాట వినట్లేదు. ఆ కాకులకి ఏ ఆహారం అయితే ఇష్టమో ఆ ఆహారాన్ని కాకుల ద్వారా దేవుడు ఏలియాకు పోషించాడు. నిజంగా కాకులు ఈ ఆహారం నాకు చాలా ఇష్టం కదా, ఏలియాకు నేను ఇవ్వడం ఏంటి, దేవుడు అలాగే చెప్తాడు కదా అని చెప్పి తినేస్తే నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, కాకులు అవిధేయత చూపించే విధంగా ఉంది. కానీ దేవుడు నిజమైన దేవుడని, దేవుడే నన్ను సృష్టించాడు కదా, ఆయనే కదా నన్ను పోషిస్తున్నాడని చెప్పి కాకులు దేవుడు చెప్పిన మాటలు విన్నాయి. కాకులు దేవుని మాటకు లోబడ్డాయి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కాకుల ద్వారా ఏలియా ఆ కేరీతు వాగు దగ్గర పోషించబడుతూ ఉన్నాడు. ఇక్కడ గొప్ప మర్మం ఏంటంటే, మన శ్రద్ధగా విందాం. ఏలియా కొన్నాళ్ళు ఆ యొక్క కేరీతు వాగు దగ్గర ఉన్నంత కాలము కూడా ఆ నీరు తాగుతూ కాకులు తెచ్చినటువంటి ఆహారం భుజిస్తూ ఉండేవాడు. అయితే ఏలియా మనసులో ఇలా అనుకుని ఉండొచ్చేమో. ఏమని అనుకోవచ్చు? ఈ వాగు ద్వారా, ఈ ఆహారం ద్వారా చక్కని ఆహారం దొరుకుతుంది కాబట్టి ఈ కాకులే నన్ను పోషిస్తాయి, ఈ కాకులే నాకు సహాయం చేస్తాయి, ఈ కాకుల మీదే ఒకవేళ ఏలియా ఆధారపడి ఉండొచ్చేమో, ఆ నీటి వాగు మీద ఆధారపడి ఉండొచ్చేమో. ఈ కాకుల ద్వారా ఏలియా పోషించబడుతున్నాడు కాబట్టి, కాకులే నాకు ఆహారం ఇస్తున్నాయి కాబట్టి, ఆ వాగే నాకు నీరు ఇస్తుంది కాబట్టి, ఇదే నాకు శాశ్వతము, ఇదే నాకు ఇక్కడ బాగుందని చెప్పి ఏలియా దేవుడిని మరిచిపోయి ఉండొచ్చేమో అని చెప్పి ఏలియా తన మనసులో అనుకుని ఉండొచ్చు. కానీ ఏం జరిగిందో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? ఏలియాకి తన అలాంటి ఆలోచనలు రాకమునిపే, ఒకవేళ అలాగ ఆలోచన వస్తే దేవుడిని నన్ను మర్చిపోతాడేమో, నాకు ఆరాధన చేయకుండా మర్చిపోతాడేమో అని చెప్పి వెంటనే దేవుడు ఏం చేస్తాడు తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? అక్కడ నుండి సారేపతి అనే గ్రామానికి ఏలియాని పంపించేశాడు.